హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీ చేశాను. అదేనండి నువ్వులుండలు. హెల్తీకి చాలా మంచిది కదా. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా చాలా మంచిది కదా. ముఖ్యంగా ఆడవాళ్ళలో నడుము నొప్పి తగ్గిస్తుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది, అలాగే పిల్లలకు జ్ఞాపక శక్తి పెంచుతుంది. చాలా చాలా మంచిది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంచిది కదా. ఈరోజు నేను చాలా సింపుల్గా నువ్వులుండలు చేశాను. మీరు కూడా ఒకసారి ప్రాసెస్ చూసి ట్రై చేసేయండి, ఓకేనా. చూసారా, నువ్వులుండలు చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, నేను నువ్వులుండల కోసం ఫస్ట్ చిన్న కప్పుతో పల్లీలు వేపుకుంటున్నాను. ఈ పల్లీలు బాగా వేపుకోవాలి. సిమ్లో పట్టుకొని డ్రైగా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏ వేసుకోకుండా బాగా వేపుకోవాలి, ఓకేనా. చూడండి, మనకు పలుకులు అయితే ఎగిపోయాయి. ఇప్పుడు మనం వీటిని వేరే బౌల్లో తీసుకుందాము. మళ్ళీ ఇప్పుడు ఇదే ప్యాన్లో ఏమీ వేసుకోకుండా డ్రైగా 1 కప్పు నువ్వులు వేపుకుందాం, ఓకేనా. 1 కప్పు నువ్వులు వేపుకుంటున్నాను. ఇవి జాగ్రత్తగా సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేపుకోవాలి. ఆల్రెడీ ఇవి మా డిమార్ట్ నుంచి తెచ్చినాయి కాబట్టి ఆల్రెడీ వేపినట్టే ఉన్నారు. ఒక్కొక్కసారి అలా వేపేసి తీసేసుకుందాం, ఓకేనా. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోజుకోకుండా తింటే చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే పిల్లల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చాలా మంచిది ఆరోగ్యానికి, రక్తం పుడుతుంది కూడా. నువ్వుల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఒకసారి బాగా వేపేసుకున్నాము. ఈ నువ్వులను చేసేసుకొని ఒక 10 రోజులకి 20 రోజులకి ఒకసారి చేసుకుని పెట్టుకుంటే, మన ఇంట్లో పిల్లలకి రోజుకి ఒకటి ఇచ్చామంటే వాళ్ళకి చాలా మంచిది ఆరోగ్యపరంగా. చూడండి, మనకు నువ్వులు కూడా బాగా వేగిపోయాయి, చూసారు కదా. ఇలా వేపుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఇవి కాసేపు చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం, ఓకేనా. మన ఛానల్లో పల్లీ లడ్డు కూడా పెట్టాను. అది కూడా చాలా మంచిది. నువ్వుల లడ్డు, పల్లీ లడ్డు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆరోగ్యపరంగా చాలా మంచిది. దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి కావాలంటే చూడొచ్చు, ఓకేనా. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఇవి చల్లారనిద్దాం. చూడండి, మనకి చల్లారిపోయినాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. చూడండి, నేను మిక్సీ గిన్నెలో తీసుకున్నాను. ఇప్పుడు ఇవి మెత్తగా మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేను 1 కప్పు నువ్వులకి 1/4 కప్పు బెల్లం తీసుకుని ఇందులో వేసేసుకుంటున్నాను. చూడండి, బెల్లం వేసుకున్నాను నేను 1/4 కప్పు. ఇంకా తీపి ఎక్కువ కావాలంటే 1 కప్పు వేసుకోవచ్చు. ఇదంతా కలిపి ఒకసారి మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇదంతా బెల్లం వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లో తీసుకుందాము. చూడండి, ఇదంతా ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా వేపి పెట్టుకున్నాం కదా పల్లీలు, అవి వేసుకుందాము. అలాగే కొన్ని నువ్వులు తీసి పెట్టాను నేను, ఆ నువ్వులు కూడా వేసుకుందాము. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకుందాము. ఇందులో నెయ్యి, నూనె ఏం అవసరం లేదు. ఎలాగ నువ్వులు అనేది నూనె వస్తుంది కాబట్టి, బెల్లం వేసాం కాబట్టి కరెక్ట్గా సరిపోద్ది, ఓకేనా. చూడండి, అంతా బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఉండలు చేసుకుందాం. మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు ఉండలు చేసేసుకుంటే సరిపోద్ది. చూడండి, ఎంత బాగా వస్తున్నాయి. మనం నెయ్యి కానీ నూనె కానీ ఏ వేయవలసిన అవసరం లేదు. మనం వేసిన బెల్లం, నువ్వుల నుంచి వచ్చిన ఆయిల్ కరెక్ట్గా సరిపోద్ది. చూసారా, బాగుంది కదా. ఇలా ఉండలు చేసుకుని పెట్టుకుంటే మనకి రోజుకొకటి ఇచ్చామంటే పిల్లలకి వాళ్ళకి బలం వస్తుంది. ఇలాగే మనకి ఎంతో టైం అయితే తక్కువ, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలాగే టైం కూడా చాలా తక్కువ పడుతుంది. ఒక 5 to 8 మినిట్స్లో మనకి ఈ నువ్వులుండలు అనేది రెడీ అయిపోతాయి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారా, భలే వస్తున్నాయి నువ్వులుండలు, నున్నంగా వస్తున్నాయి. ఇలాగే మొత్తం అన్నీ చేసేసుకోవచ్చు. ఓకేనా.
చాలా సింపుల్. నువ్వులు బెల్లం ఉంటే మనకి నువ్వులుండలు రెడీ. ఇది చాలా ఆరోగ్యమైన రెసిపీ. ఇప్పుడు ఇవన్నీ ఇలాగే చేసేసుకుందాము. చూడండి, ఫైనల్లీ మనకి నువ్వులుండలు అనేది రెడీ అయిపోయాయి. చూసారు కదా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా ఈజీ. చూసారు కదా, ఇవి మనకి ఇంట్లో ఉంటే పిల్లలకి చాలా మంచిది. ఓకేనా, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.